ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని రెండు పార్టీలు పావులు కదుపుతున్నాయి. ప్లాన్ లో భాగంగా టీడీపీ కార్యాలయంలో టీడీపీ జనసేన సౌత్ నియోజకవర్గ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వంశీకృష్ణ శ్రీనివాస్, విశాఖ పార్లమెంట్ అభ్యర్థి శ్రీభరత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీభరత్ మాట్లాడుతూ గండి బాబ్జీ ఎప్పటికీ కూడా సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని భావిస్తున్నారని అన్నారు. ఆయన్నే మళ్లీ ఇక్కడ నుంచి పోటీ చేయాలని కోరుతున్నారని చెప్పారు. ఆయనతో తాను మాట్లాడతానని అన్నారు. కూటమిలో భాగంగా అన్ని పార్టీల వైపు కొంత త్యాగాలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. 2 రోజుల్లో మిగిలిన సీట్లకు సంబంధించిన క్లారిటీ వస్తుందని శ్రీభరత్ అన్నారు. ఉమ్మడి అభ్యర్థులు అందరం కలిసి పనిచేయాలని జనసేన నేత వంశీకృష్ణ శ్రీనివాస్ చెప్పారు. సమన్వయం కోసం మొదటిసారిగా సమావేశం ఏర్పాటు చేశామని అన్నారు. రేపటి నుంచి ప్రచారం ప్రారంభిస్తామని వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఇవాళ విశాఖపట్నం సౌత్ తెలుగుదేశము జనసేనకి కలిపి మీటింగ్ పెట్టాలనే ఉద్దేశంతో కింద మీటింగ్ కాల్ చేయడం జరిగింది. ఏదో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ప్రెస్ మీట్ అని కూడా అండర్స్టాండింగ్ వచ్చినట్టుంది. ఎలాగో మీడియా మిత్రులు వచ్చారు కాబట్టి మీకు కూడా ఒక మెసేజ్ ఇస్తాం. ఇవాళ బీజేపీ మిత్రులను కూడా పిలవడం జరిగింది. అయితే ఇక్కడ బీజేపీ నుంచి ఒక డైరెక్షన్, వాళ్ళ అభ్యర్థిత్వం ఎక్కడ ఏంటి అనేది ఒఫీషియల్గా లిస్ట్ ఇంకా రాలేదు కాబట్టి, ఎంపీ అభ్యర్థి లిస్టులు టీడీపీ తరపు నుంచి కూడా రాలేదు కాబట్టి అది దానికోసం ఎదురు చూస్తున్నారు. అది అయిపోయిన వెంటనే వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. అయితే ఇప్పుడు ఒక ముహూర్తం చూసుకుని వంశీ గారు ప్రచారం మొదలుపెట్టేద్దాం అనుకుంటున్నారు కాబట్టి మనం వెంటనే గ్రౌండ్ లెవెల్లో కోఆర్డినేషన్ మొదలుపెట్టుకోవాలనే ఉద్దేశంతో నిన్న తెలుగుదేశం కార్యకర్తలు, లీడర్స్తో నేను మీటింగ్ పెట్టుకున్నాను. ఇవాళ తెలుగుదేశము జనసేన ఉమ్మడి మీటింగ్ కూడా ఇవాళ పెట్టడం జరిగింది. మా ఇన్ఛార్జ్ గండి బాబ్జీ గారు ఇక్కడ ఆశావాది అభ్యర్థిత్వం కోసం అండ్ నాతో కూడా చాలా కలిసి పనిచేశారు. ఆయన కొంత బాధ జరగడం నిజమే, కానీ ఆయన ఇన్ఛార్జ్గా ఉండాలి, కంటిన్యూ అవ్వాలి తెలుగుదేశం తరపు నుంచి అనేదే నా ప్రయత్నం. ఆయనతో నేను మాటల్లో ఉన్నాను. తెలుగుదేశం కార్యకర్తలు కూడా చాలామంది బాబ్జీ గారితో చాలా బాగా అటాచ్ అయ్యారు. అయితే ఈ కూటమి కోసం 2 వైపుల నుంచి సాక్రిఫైసెస్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీలో, జనసేన పార్టీలో అండ్ మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక పెద్దరికం వహించి ఎన్డీఏలో కలిసి బీజేపీతో వెళ్ళినప్పుడు బీజేపీకి కూడా ఫర్దర్గా సీట్లు సాక్రిఫైస్ చేసే పరిస్థితి అయింది. సో మన నియోజకవర్గంలో మనకి ఇబ్బందిగా ఉంటుంది, కానీ మనం ఓవరాల్ స్టేట్ పిక్చర్ చూసినప్పుడు స్టేట్ని కాపాడుకునే బాధ్యత, ఒక మంచి పాలన తీసుకుని వచ్చే బాధ్యత మనందరి మీద ఉంది. ఆ దాంట్లో మన బాధలు కొన్నిసార్లు మనం దిగమింగుకోవాలి. ఇవాళ వంశీకృష్ణ యాదవ్ గారికి విశాఖపట్నం సౌత్లో తెలుగుదేశం పార్టీ తరపు నుంచి నిన్న జరిగిన సమావేశంలో కూడా పూర్తి మద్దతు మీ అందరం పలుకుతున్నాము. తప్పకుండా కలిసి పనిచేస్తాము. అండ్ ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో కూడా అందరం టీమ్స్, 3 పార్టీ టీమ్స్ కలిసి పనిచేసి మా కూటమి గెలుపు కోసం, మంచి మెజారిటీ కోసం పనిచేస్తాం. తప్పకుండా ఇక్కడ గతంలో కూడా మేము పొత్తు లేనప్పుడు కూడా విశాఖపట్నం సౌత్ మేము గెలవడం జరిగింది. ఈసారి పొత్తు ఉంది అండ్ సెంటిమెంట్ కూడా జనాల్లో ఇంకా చాలా పాజిటివ్గా ఉంది కాబట్టి తప్పకుండా మంచి మెజారిటీతో సౌత్లో గెలుస్తామని నేను చాలా బలంగా నమ్ముతున్నాను. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు, అలాగే మా కాబోయే ఎంపీ గారి భర్త గారికి, అలాగే టీడీపీ నాయకులకు, జనసేన నాయకులకు అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఈరోజు మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, అలాగే బీజేపీ ఇప్పుడే భర్త గారు చెప్పినట్టుగా వాళ్ళకి ఇంకా కొంచెం క్లియరెన్స్ లేదు కాబట్టి వాళ్ళకి ఇంకా రాలేదు. అందరం కూడా ఒకసారి కూర్చొని ఆత్మీయ సమ్మేళన కూర్చొని ఒకరికొకరు పరిచయాలు, కొంతమంది పరిచయాలు లేని వాళ్ళు అందరూ ఉంటారు కూడా కాబట్టి పరిచయం చేసుకొని, అంటే ఒక 2-3 రోజులు తర్వాత చేయాలనుకున్న యాక్చువల్గా రేపు మంచి రోజు, మన పేరు మీద బాగుందని చెప్పేసి రేపు మార్నింగ్ 9 గంటలకి ఇక్కడ జగదాంబ జంక్షన్ దగ్గర అలా ప్రచారం స్టార్ట్ చేస్తాం. ముఖ్యంగా అందరం కూడా ఇప్పుడే భర్త గారు చెప్పారు, చాలామంది త్యాగాలు చేయవలసి వచ్చింది అని. సో ఖచ్చితంగా కొన్ని సందర్భాల్లో కొన్ని సాధించుకోవాలంటే ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తప్పనిసరి పరిస్థితుల్లో అందరం కూడా త్యాగాలు చేయవలసి వచ్చింది. సో ఎవరైనా మనసు ఇబ్బందిగా ఉన్న అందరం కూడా కలుపుకొని, ప్రతి ఒక్కరు కూడా అందరూ ఈక్వల్గా, ఇక్కడ ఆ పార్టీ ఈ పార్టీ ఉండదు, అందరం కలిసి కూడా అందరూ సమానమే, 2 కళ్ళులాగా కలిసిమెలిసి ఇక్కడ ఇప్పుడే భర్త గారు చెప్పినట్టుగా సెంటిమెంట్గా అన్ని విధాలకు కూడా విశాఖపట్నంలో
అత్యధిక మెజార్టీతో గెలవడానికి విశ్వ ప్రయత్నం చేస్తాం. అన్ని వనరులను కూడా వాడుకొని ఒక తిరుగులేని శక్తిగా మరి 7 ఎమ్మెల్యేలలో ఈ పార్లమెంట్లో హైయెస్ట్ వచ్చే విధంగా ఇక్కడున్న నాయకులందరూ కష్టపడి తీసుకొస్తాం. ఎటువంటి డౌట్ లేదు. మరి ముఖ్యంగా మీడియా సోదరులు కానీ అందరూ కూడా సహకరించాలి. ఇప్పుడే భర్త గారు చెప్పారు చాలా విషయాలు, మళ్ళీ అవే చెప్పడం కంటే అనుకోకుండా ఈ ప్రిపరేషన్ లేదు, ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్. సో మీడియా సోదరులు కూడా అర్థం చేసుకుని మనస్ఫూర్తి